టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 2024లో సంక్రాంతికి గుంటూరు కారం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా మిక్స్డ్ టాక్ అందుకున్న భారీ వసూళ్లను సాధించింది. అయితే మహేష్ తన నెక్స్ట్ మూవీ దర్శకధీరుడు రాజమౌళితో చేయనున్నారు. ఆ భారీ ప్రాజెక్ట్ నుంచి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్స్ రాకపోయినా ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాబు భారీగా మేకవర్ అవుతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. లాంగ్ హెయిర్ గడ్డంతో ఇప్పటికే చాలా సార్లు కనిపించారు. దీంతో SSMB 29 లో మహేష్ ఇప్పటి వరకు ఎన్నడూ చూడని లుక్ లో సందడి చేయనున్నట్లు అర్థమవుతుంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఆ సినిమా పాన్ ఇండియా లాంగ్వేజ్ తో పాటు విదేశీ భాషల్లో కూడా విడుదలవనుంది. దుర్గా ఆర్ట్స్ పై నిర్మాత KL నారాయణ భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. మహేష్ బాబు ఇప్పటి వరకు ఒక్క బాలీవుడ్ మూవీలో కూడా నటించలేదన్న విషయం తెలిసిందే. దీంతో రాజమౌళి తీయబోయే సినిమాతో బీ టౌన్ లోకి ఎంట్రీ ఇవ్వాలని మన సూపర్ స్టార్ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అందుకే మహేష్ బాబు ఇప్పటికే నటించిన సినిమాలను హిందీలోకి డబ్బింగ్ చేయవద్దని ఆయా చిత్రాల నిర్మాతలను మహేష్ కోరారు. ఇప్పుడు ఈ విషయంలో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే మహేష్ బాబు బర్త్డే రోజు రాజమౌళి ఏదైనా అప్డేట్ ఇస్తారేమోనని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. ఆ రోజు ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో నిరాశ చెందారు. కానీ తమ ఫేవరెట్ హీరో పాన్ వాల్డ్ రేంజ్ లో సందడి చేయనున్నారని ఖుషి అవుతున్నారు. RRR తర్వాత మహేష్ బాబుతో కలిసి వర్క్ చేస్తున్న రాజమౌళి అందుకు సంబంధించిన అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుతున్నారు. కానీ ఎక్కడా ఎలాంటి విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తన ముందు సినిమాలకు చేసినట్లు మహేష్ మూవీకి కూడా ప్రెస్ మీట్ పెట్టి జక్కన్న అన్ని విషయాలు అనౌన్స్ చేయనున్నారని తెలుస్తుంది. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.